మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ నగర మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు కరీంనగర్ జిల్లాలోని హోటల్ తారకలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమైన అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈరోజు ప్రధానంగా పత్రికా సమావేశం ఎందుకంటే కరీంనగర్ నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ విభాగం ఏదైతే ఉందో, నేను ఈరోజు పొద్దున్నే పేపర్లో చూసిన జగిత్యాలలో మున్సిపాలిటీ పై అవినీతి అధికారుల దాడి, దాంట్లో కొత్త కొత్త విషయాలు. ఏది అడ్వర్టైజ్ ట్యాక్స్ లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, పర్మిషన్లకు చూడడం లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ లిస్ట్ మెయింటైన్ చేయాలి, అక్కడ లేదు, ఇక్కడైతే దాదాపు 2 నుంచి 3 వేల కన్స్ట్రక్షన్స్ అయితే కరీంనగర్ నగరంలో ఒక్కదానికి కూడా పర్మిషన్ లేని వాటికి రిజిస్టర్ లో రాయాలి అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. ఆ రిజిస్టర్ మెయింటైన్ చేస్తే దాచిపెట్టుకున్న టౌన్ ప్లానింగ్ ఉంది. ఇది ఎవరు తెలియదు, కార్పొరేట్లకు ఎవరు తెలియదు, ప్రజలు ఎవరికి తెలియదు అని తెలిస్తే వాళ్ళ మెడ చుట్టుకునేది. ముఖ్యంగా ప్రధానంగా ఈ రోజు ఏంటంటే గ్రామాలన్నీ కూడా దాదాపు కరీంనగర్ నగరపాలక సంస్థలు కలిసినాయి కాబట్టి ఒక కొత్త దండాను తెరపై తీసుకొచ్చింది. ఎంత పెద్ద కొత్త దండ అంటే ప్రభుత్వ భూమినే చింతకుంటలో సర్వే నంబర్ 439 లో ఒక బీజేపీ నాయకుడు ఓపెన్ గా ప్లానింగ్ చేస్తుండ్రు. ఎంత అన్యాయం అంటే ఓపెన్ గా ప్లానింగ్. దీనికి సంబంధించిన ఫోటో కూడా మీకు చూస్తా, ఎట్లా అమ్ముతున్నారు అనేది. ఇదేమో ప్లాన్ గీసి మంచి కన్స్ట్రక్షన్ పేరు పెట్టి 2 ఎకరాల నర భూమికి ప్లాటింగ్ చేసి రిజిస్టర్ చేసినాక వెంటనే రూమ్ ఎత్తుంది. ఒక్కొక్క రూమ్ కు ₹1,00,000. ఇల్లీగల్ లేఅవుట్, గవర్నమెంట్ ల్యాండ్ లో. అలాగనే ఈ రకంగా ఇళ్లకు షెడ్ వేయాలి, నంబర్ వేయాలి, రిజిస్టర్ చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఇదంతా బాధ్యత కూడా టౌన్ ప్లానింగ్. వాళ్ళు ఎవరు రావద్దు, కన్స్ట్రక్షన్ అయితే ఎవరు రావద్దు, గవర్నమెంట్ సర్వే నెంబర్ అయితే అసలే పట్టించుకోవద్దు. దానికి కావలసిన సరంజామా మొత్తం కూడా ఈ రోజు టౌన్ ప్లానింగ్ అధికారులు. నేను మొన్ననే చెప్పిన బడ్జెట్ మీటింగ్ లో ఒక టౌన్ ప్లానింగ్ అధికారుల ఆదాయం మొత్తం మందిది కలిపితే కరీంనగర్ నగరపాలక సంస్థ బడ్జెట్ అంత సంపాదిస్తుంది. మొన్ననే చెప్పిన నేను. ఇక ఇంకో కొత్త తరం మొదలు పెట్టారు. ఇట్లయితే దొరకబడతారు అనుకున్నాడు, ఇక కొత్త స్టార్ట్ చేసిండ్రు. ఇదొకటి. ఇదేమి, ఇది ఏం చెప్తారంటే ముందు సాఫ్ చేస్తారు, సాఫ్ చేసినాక పెన్షన్ పెడతారు. ఎవరు రాలేదు, ఇక మెల్లగా ప్లాట్ చేసి కాంపౌండ్ వాళ్ళు. మరి ఎకరాల కొద్ది భూములను ఇల్లీగల్ లేఅవుట్లు చేస్తుంటే నగరపాలక సంస్థ అధికారులు ఏం చేస్తుంది? ఒక ఎకరానికి 10% ఆఫ్ ల్యాండ్ రావాలి. 10% ల్యాండ్ ఆఫ్ అంటే కనీసం 10 గుంటలు, అంటే 40 గుంటలలో 5 గుంటలను మనకు రావాలి. దాంట్లో ఫర్ ఓపెన్ స్పేస్ కనో, పార్క్ కనో, మిగతా కార్యక్రమాల కోసం చేసుకునేందుకు పెట్టాలి. కానీ ఈ ల్యాండ్ కి సంబంధించిన ప్రతి నయా పైసా కూడా ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులు తీసుకుంటారు. కోట్ల రూపాయలు. ఇది ₹1, ₹2 కుంభకోణం కాదు. ఇది మీరు అలుగునూట చూడండి, ఈడికి దాకా అన్ని ప్లాటింగ్ చేసి ఉన్నాయి. ఈడికి ఆడదాకా వాల్స్ పెట్టేసారు. ఏంటంటే అయిపోయారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్లు అన్ని కూడా మున్సిపాలిటీ కలిసినాయి. వితౌట్ చేంజ్ ల్యాండ్ యూజ్ అంటే అగ్రికల్చర్ రెసిడెన్షియల్ మార్చుకోవచ్చు, లేదా కమర్షియల్ మార్చుకోవచ్చు. ఇవేం అవసరం లేదు. నువ్వు కాంపౌండ్ వాళ్ళు కట్టుకో, నీ కాంపౌండ్ వాళ్ళు చూద్దాం, పర్మిషన్ ఇస్తాం. ఎన్ని ఇప్పటిదాకా ల్యాండ్ యూజ్ అప్లికేషన్స్ మీ దగ్గరకు వచ్చినాయి?
ఒక్కటన్నా స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ కాంచెని మొదలు పెడితే ఇప్పటిదాకా మీరు ఇచ్చిన పర్మిషన్లలో ల్యాండ్ యూజ్ చేసేది ఎన్ని ఇచ్చిండ్రు? అసలు లేదు. అంటే 100 కోట్ల కుంభకోణం ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తుంది. అదే పేదోడు కనుక ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటేనే ఇక లగాయించింది ఎవరు లేనట్టు 20 మంది ఓడు ఆ ఫోటోలు దిగుడు పేపర్కి ఇచ్చుడు ఇల్లు కూడా కొట్టినామని. అరే పెద్ద పెద్ద బంగ్లాలు అవుతున్నాయి అపార్ట్మెంట్లలో. మీకు ఇంకొక విషయం మీ ద్వారా తెలియజేస్తున్నా ఏంటంటే అపార్ట్మెంట్లలో యూసీ సర్టిఫికేట్ కు కనీసం 13 లక్షల రూపాయలు 10 నుంచి 13, 18 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు ఒక యూసీ. నేను కలెక్టర్ గారిని అడుగుతున్నా, కమిషనర్ గారిని అడుగుతున్నాను ఈరోజు, ఒక్క యూసీకి మీ వాళ్ళు ఎన్ని పైసలు తీసుకుంటుండ్రు? ప్రతి నయా పైసా 2 సార్లు రిజెక్ట్ అయినా కూడా మూడో తాప పాస్ అవుతుంది. ఎట్లయితుంది? ఇదొక నాకు ఇంత ఇది అంటే డబ్బులు ఇస్తే పాస్ లేకపోతే రిజెక్ట్. అంటే ప్రతి అపార్ట్మెంట్ లో డీవియేషన్ ఉంది. మీరు యూసీ ఇచ్చేటప్పుడు 10% ఆఫ్ డీవియేషన్ ఉంటేనే జుర్మాన్ వేసి వాళ్ళకి యూసీ ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా 10% వేసుడు లేదు. యూసీ సర్టిఫికేట్ ఇచ్చేయాలి, పైసలు తీసుకోవాలి, ఆ 10% మనకు కట్టుడు లేదు. ఇప్పటి వరకు ఎన్ని కట్టిరు వాళ్ళు? ఆ లెక్కలు లేవు. ఆదాయానికి గండి కొట్టడానికి ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఇక్కడ తయారై ఉంది. బండి సంజయ్ గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టిండ్రు. ఏం రివ్యూ మీటింగ్ పెట్టినంటే ఓన్లీ డీసీపీ, ఏసీపీ, టౌన్ ప్లానింగ్ వాళ్ళ ఆఫీస్ లో దాంట్లో కమిషనర్ లేడు. ఒక కేంద్ర మంత్రి టౌన్ ప్లానింగ్ తోటి రివ్యూ మీటింగ్ పెట్టేటప్పుడు కమిషనర్ లేకపోవడం అనేది ఎంత అన్యాయం. ఆ ఓన్లీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అంటే ఆ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అంతా అవినీతి పనులు తెలిసేనా? మీరే స్వయంగా అంటే అవినీతికి నాకు సంబంధం లేదు, అవినీతి పనులు ఎవరు ఉంచొద్దు అని. మరి ఎందుకు ఉంచుకుంటారు వాళ్ళు? మీరే చెప్పిన అందరి ముంగట టౌన్ ప్లానింగ్ వాళ్ళు పైసలు వసూలు చేయొద్దని. ఒక్కసారి చూడండి, కమిషనర్ గారికి ఒక్కసారి పిలిచానని చెప్పిండ్రా? ఓన్లీ డీసీపీని పిలుచుకున్నారు. అసలు ఏం మాట్లాడుకున్నారు? మీకు రివ్యూ ఏదో మాకు తెలియదు. పేపర్ చూస్తే తెలిసింది, ఒక ఫోటో వచ్చింది. బండి సంజయ్ గారు రివ్యూ మీటింగ్ తీసుకున్నారు. ఆ రివ్యూ మీటింగ్ లో టౌన్ ప్లానింగ్ అధికారులు గొప్పటారు. ఎందుకు గొప్పటారు? బేరసారాలా? కోట్ల రూపాయలు మన డెవలప్మెంట్ కు రావాల్సిన నిధులను వాళ్ళు దోచుకొని పోతుంటే వాళ్ళని ఇంకా ఉంచుడా? వెంటనే కలెక్టర్ గారికి సెక్షన్ 26 ప్రకారం మీకు అన్ని పవర్స్ ఉన్నాయి. మున్సిపాలిటీ యాక్ట్ లో 26 సెక్షన్ ప్రకారం ప్రతిదీ మీకు పవర్ ఉంది. మీరు వెంటనే వీళ్ళపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని ఆధారాలతో ఇచ్చిన మేము తప్పనిసరిగా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇక ఇల్లీగల్ అక్రమ లేఅవుట్లలో వాళ్ళ దందా ఎంతో ఒకసారి చూసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్లలో కూడా అఫీషియల్ గా లేఅవుట్ చెప్తుంది. అఫీషియల్ గా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా కలెక్టర్ గారికి, సర్వే నంబర్ 439 గవర్నమెంట్ ల్యాండ్ లో అఫీషియల్ గా ఇవ్వండి. ఇది 439 సర్వే నంబర్ అఫీషియల్ గా ప్లాటింగ్ చెప్తారు. వీళ్ళు ప్లాంట్ కొనుక్కున్నాడు పంచుతుంది. అంటే గవర్నమెంట్ ల్యాండ్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తుందా? మరి కలెక్టర్ గారు చెప్పాలి సమాధానం. గవర్నమెంట్ ల్యాండ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ కంట్రోల్ ఏముంది? ప్రొటెక్షన్ ఆఫ్ కలెక్టర్, ప్రొటెక్షన్ ఆఫ్ మున్సిపాలిటీ. మరి మీరు ఇద్దరు కూడా దాన్ని పట్టించుకోకపోతే రూమ్లు వేసుకుంటుండ్రు. కొన్ని కోట్ల 100 కోట్ల కుంభకోణాన్ని టౌన్ ప్లానింగ్ సర్వనాశనం చేస్తుంది. మన ఆస్తులను, మనకు రావాల్సిన నిధులు, మన పార్క్ స్థలాలను, మన ఓపెన్ స్పేస్లను అన్ని కూడా ఎక్కడ కూడా లేవు. మొన్న గ్రామ పంచాయతీకి వచ్చిన లిస్ట్ ఏదైతుందో దాంట్లో కూడా ఎన్ని ఓపెన్ స్పేస్ ఉన్నాయి ఇప్పటిదాకా చెప్పలే. కేవలం వాళ్ళకి కావాల్సింది పైసలు ఇయ్యడానికి ఇందిరమైలు దగ్గర పోవాలి, కూల కొట్టాలి. కవి కూడా కదా ఎటు కూడా అడిగారు. మంచి దండం పెట్టుకున్నాడు, కాలం ముక్తారంటే ఒక పేపర్లో వార్త వేయాలి. టౌన్ ప్లానింగ్ అవి ఆఫీసర్లు ధూమ్ ధామ్ చెప్తుండ్రు. మరి ఇప్పటిదాకా ఏ బంగ్లా కూలగొట్టిరు కూడా చెప్పాలి.
రెండు విషయాలు అడుగుతున్నాను ఈ రోజు కలెక్టర్ గారి ద్వారా. కలెక్టర్ గారి రిక్వెస్ట్ మీద మీరు కొత్తగా వచ్చిండ్రు. ఈ అవినీతి అధికారులను కనుక ఇక్కడనే ఉంచితే, వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఈ పాలక వర్గానికి, ఇటు ప్రభుత్వానికి, ఇటు కలెక్టర్ గా, కమిషనర్ గా మీ అందరికి చెడ్డ పేరు. నేను అడుగుతున్నా, ఒక్క పర్మిషన్ అన్నా ఏంది డిటైన్ చేయకుండా, షార్ట్ ఫాల్ లేకుండా ఇచ్చిన చరిత్రలే వీళ్ళది. షార్ట్ ఫాల్ పెడతారు, వెంటనే ఏం చెప్తారంటే లైసెన్స్ సర్వే రచిస్తాడు. సార్ అయ్యో మీరు షార్ట్ ఫాల్ పెట్టారు సార్, ఎంత సార్ అంటే మరి ఏంద్ర భయ్ ఏమైనా ఉందా లేదా, ఏమన్నా ఉందా లేదా, ఇట్లా మార్చి పెట్టు చేసేద్దాం బస్ అయిపోయి కదా. పాపం కమిషనర్కి ఇవన్నీ తెలియదు. వాళ్ళిద్దరు పాస్ చేశారు కదా, నేను పాస్ చేస్తుండ్రు. సో నా రిక్వెస్ట్ కలెక్టర్ గారికి, వీళ్ళ భరతం పట్టండి, మంచి పేరు వస్తుంది. అవినీతి పనులు వాళ్ళు వచ్చుడే రాగానే గోల సంచులు పట్టుకొచ్చుకున్నారే. కరీంనగర్ కు ట్రాన్స్ఫర్ అయి వచ్చిందంటేనే ప్రధానంగా వాడు తీసుకొచ్చుకునేది గోనె సంచులు. గోంగ చాలా కష్టమైతుంది కదా, గోంగ కష్టమైతే కావచ్చు గోనె సంచులలో డబ్బులు నింపుకునేందుకే, వేరేది కానే కాదు. అధికారులు దయచేసి పట్టించుకోండి. కొత్త పాలకవర్గం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏం తెలియదని, కొత్తగా పాలకవర్గానికి ఏం నాలెడ్జ్ లేదని అని ఈరోజు టౌన్ ప్లానింగ్ వాళ్ళు పూర్తి స్థాయిలో దోచుకుంటున్నారు. కార్పొరేటర్ పోతే, ఎవరన్నా గౌరవ కార్పొరేటర్ కనుక పోతే అని ముఖమే చూడరు మీదికి, ఎందుకు వచ్చిండు అని. సార్ మా ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు. వాళ్ళకి కావాల్సింది ధనం తప్ప ఏం లేదు. కాబట్టి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి నా పర్సనల్ రిక్వెస్ట్, మై హంబుల్ రిక్వెస్ట్, మీరు వెంటనే ఈ అధికారులపై చర్యలు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన సర్వే నంబర్ ఒక్క ఉదాహరణ చాలు మీకు. మిగతా సర్వే నంబర్ నా దగ్గర బాగున్నాయి, ఇల్లీగల్ గాని. సర్వే నంబర్ 52, 53, సర్వే నంబర్ 85 ఇట్లా పోతే మొత్తం అన్ని డీటెయిల్ తీసుకున్నాం మేము. దాదాపు ఎన్ని సర్వే నంబర్లలో ఎంత డబ్బులు తీసుకుంటుండ్రో, ఎంతెంత ఓపెన్ స్పేస్ రాకుండా అడ్డం పడుతుండ్రో, పార్క్ ల్యాండ్ రాకుండా అడ్డం పడుతుండ్రో, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి ఆధారం. కలెక్టర్ గారికి ఒకటి చెప్తున్నా, 430 సర్వే నంబర్ మీ లిస్ట్ లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఉందా లేదా? ఉంటే మరి ఎట్లిస్తారు నంబర్, ఎట్లిస్తారు పర్మిషన్, ఎట్లా వాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చెప్తుండు, అనాథిని కన్స్ట్రక్షన్ లేదు. దయచేసి ఆలోచించండి. ఇవి ఇప్పి జరుగుతున్నాయి ఇక్కడ. గవర్నమెంట్ ల్యాండ్ కూడా దర్జాగా దండ పెడతా కలెక్టర్ గారు, గవర్నమెంట్ ల్యాండ్ కూడా దర్జాగా ఓపెన్ గా ప్లానింగ్ చేస్తారు. ప్రైవేట్ వాడు చేసుకున్న భయం కొద్దిగా ఏదో పెట్టుకుంటాడు కావచ్చు, కానీ గవర్నమెంట్ ల్యాండే ప్లానింగ్. సో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఒక్క ఇంచు కూడా నగరపాలకు సంబంధించిన ల్యాండ్ పోతే ఊరుకోం. బహిరంగంగా ఎన్ని పార్కులు ఉన్నాయి, ఇప్పటిదాకా గ్రామ పంచాయతీగా ఎన్ని పార్కులు మనకు వచ్చినాయి, ముందుగా నోటీస్ బోర్డు మీద పెట్టవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవి పనులు చేయండి. వెంటనే అధికారులపై చర్యలు తీసుకోండి. ఎవరెవరైతే అధికారులు ఆ ఏరియాలో ఉన్నారో వాళ్ళపై మొదటగా చర్య తీసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా కట్టనిచ్చింది, చింతకుంట అనే పేరుతో సహా చెప్తున్నాను. చింతకుంటనే కదా.